హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ గాలి. ఎర్లీ మార్నింగ్ మేము బైక్ రైడ్ స్టార్ట్ చేసి చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాం. మేము ఆల్రెడీ నైట్ చార్మినార్ వెళ్ళాము. అస్సలు ఖాళీ ఉండదు, చాలా రష్ గా ఉంటుంది. నోనుతో ఫుల్ గా తిరగడానికి అస్సలు అయ్యేది కాదు. సో అందుకని చెప్పి మార్నింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దాము, రష్ తక్కువగా ఉంటుంది కదా అని ప్లాన్ చేసుకున్నాము. ఎంటీ రోడ్స్ లో చల్లని గాలితో బైక్ రైడ్ చాలా మంచి ఫీల్ ఉన్న ఎక్స్పీరియన్స్ అన్నమాట మాకు. ఎర్లీ మార్నింగ్ ఏం షాప్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ అన్ని షాప్స్ ఓపెన్ లోనే ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కానీ, బ్యాంగిల్స్ షాప్స్ కానీ, అండ్ డ్రెస్సెస్, ఇలా అన్ని ఓపెన్ లోనే ఉన్నాయి. ఆ టైంలో విజిటర్స్ కంటే ఎక్కువ ఫోటోషూట్ కోసం వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పీస్ఫుల్ గా షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే కనుక ఇది ఖచ్చితంగా కరెక్ట్ టైమ్. ఎర్లీ మార్నింగ్ ఎక్కువ రష్ ఉండదు కాబట్టి, సో మనం హ్యాపీగా పీస్ఫుల్ గా అయితే మనం షాపింగ్ చేయొచ్చు. అప్పుడు కూడా ఉంటారు, కాకపోతే నార్మల్ గా డే అంతా ఉన్న దానికంటే చాలా తక్కువ. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది షాపింగ్ కి. చార్మినార్ వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ టీ తాగేసే వస్తారు, ఇది చాలా ఫేమస్. సో మనం కూడా ట్రై చేద్దాం, ఎర్లీ మార్నింగ్ కదా అని చెప్పి మేమైతే ట్రై చేసాం. నాకైతే అస్సలు నచ్చలేదు, ఎందుకంటే కొంచెం టీ పొడి ఎక్కువ అనిపించింది. అందరికి ఎలా నచ్చిందో నాకైతే తెలియదు, నాకైతే అస్సలు నచ్చలేదు. సో అది తాగేసిన తర్వాత, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మేమైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ బ్యాంగిల్స్ అవన్నీ చూస్తాం అనమాట. సో ఎంత హై కాస్ట్ చెప్తున్నారంటే మేము అసలు ఎంత అడిగినా, తగ్గించి అడిగినా రాదు అని చెప్పేసి అనేస్తున్నారు తప్పిస్తే కొంచెం కూడా బార్గెనింగ్ చేయడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు వాళ్ళు. మాకైతే అక్కడ చాలా బ్యాంగిల్స్ అయితే నచ్చాయి. నేనైతే ఒక 2-3 పేర్స్ తీసుకుందాం అనుకున్నా, కానీ చాలా కాస్ట్ చెప్తున్నారు. సో నార్మల్ గా బయటనే దొరుకుతాయిలే అని చెప్పేసి మేము అక్కడి నుంచి అయితే వచ్చేసాం. ఇంకా ఇప్పుడు చూస్తున్న ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి గోల్డ్ కోటింగ్ బ్యాంగిల్స్. నేను ఆల్రెడీ ముందు వచ్చినప్పుడు తీసుకున్నా. సో నేను రఫ్ అండ్ టఫ్ గా వాడినా సరే షేడ్ పోలేదనమాట. సో మంచిగానే ఉంటాయి అక్కడ చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్. కాకపోతే మనకు రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటే కనుక అప్పుడు తీసుకోండి. మీరు కనుక స్ట్రీట్ షాపింగ్ చేయాలి అనుకుంటే కొన్ని రూల్స్ ని పాటించండి. అవేంటంటే, ఫస్ట్ మీకు ఓపిక ఉండాలి, తిరగగలిగేంత ఓపిక ఉండాలి. ఒక చోట ఒక ప్రైస్ చెప్తే ఇంకో చోట ఇంకో ప్రైస్ చెప్తారు. సో టాలీ చేసుకొని కొనుక్కునే ఓపిక మీకు ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు చెప్పిన దానికంటే బార్గెనింగ్ చేసి తీసుకునే స్కిల్స్ మీలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రైజెస్ చెప్పేస్తారు, మనం దానికి తగ్గట్టు దానికి ఎంతైతే రీజనబుల్ అని మనకు అనిపిస్తుందో అంత మాట్లాడి తీసుకోగలిగే స్కిల్స్ మనలో ఉండాలి. అవి అన్ని షాప్స్ లో నాకు కుదరలేదు, ఒక క్లిప్స్ లోనే దొరికినాయి. సో అందుకని నాకు క్లిప్స్ కావాల్సి వస్తే నేను క్లిప్స్ మాత్రమే కొనుక్కొని వచ్చుకున్నాను. మేమైతే చార్మినార్ కి 4 సైడ్స్ ఉన్న షాప్స్ అన్ని కన్నా చూసుకుంటా వెళ్ళాను అనమాట. సో నాకు ఏమైనా అవసరం అవుతుందా, లేకపోతే నోనుగడికి ఏమైనా అవసరం అవుతుందా అని చెప్పి అన్ని చూసుకుంటా వెళ్ళాను. అండ్ ఈ బ్యాగ్స్ కూడా నేను చాలా చెక్ చేశాను. పైన స్ట్రాంగ్ గానే ఉంది, కానీ లోపల చాలా డెలికేట్ గా ఉంది క్లాత్. ప్రైస్ కూడా 200 చెప్తున్నారు, అస్సలు తగ్గించట్లేదు. సో మొత్తం అంతా తిరిగేసరికి కొంచెం లైటింగ్ అయితే వచ్చేసింది. సో పిక్స్ దిగుదామని చెప్పి మొత్తం ఒక మంచి స్పాట్ కోసం తిరుగుతున్నాం. అప్పటికి నోనుగాడు లేచాడు. అక్కడ వాళ్ళందరినీ చూసి కొంచెం ఆడుకోవడానికి ట్రై చేశాడు అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వాడు ఫుల్ గా ఆడుకోవడానికి అయితే కొంచెం మంచిగా అనిపించింది. వాడు వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ మేము మోస్ట్ ఫేమస్ బిర్యానీ ప్లేస్ కి అయితే వెళ్ళాము, అదే షాదాబ్ బిర్యానీకి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని లిమిటెడ్ గా ఉంటాయని తెలిసింది. మెనూ కార్డ్ లో ఉన్నవన్నీ ఎర్లీ మార్నింగ్ అయితే అవైలబుల్ గా ఉండవు, సో లిమిటెడ్ గానే అవైలబుల్ గా ఉంటాయి. సో మేము బిర్యానీ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వెళ్ళాము, కానీ ఆ టైంలో బిర్యానీ అవైలబుల్ గా ఉండదు, కిచిడి అవైలబుల్ గా ఉంటదంట. సో మేము అది స్కిప్ చేసేసి మేము రోటీస్ అండ్ కీమా కర్రీ, కీమా ఫ్రై అయితే ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ నిజంగా చాలా బాగా నచ్చింది, అందుకే అనుకుంటా ఫేమస్ అని అందరూ అక్కడికే వెళ్తారు. సో మేము బిర్యానీ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాము, కానీ అప్పుడైతే అవైలబుల్ గా లేదు. సో నెక్స్ట్ టైం అయినా మేము బిర్యానీ ఎక్స్పీరియన్స్ చేయాలి అక్కడ. మీరు కనుక ఎక్స్పీరియన్స్ చేసింటే కనుక దాని టేస్ట్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ చాలా సిట్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి, అండ్ మనం ఏది చూస్ చేసుకున్నా పర్వాలేదు. మనకి ఏది కంఫర్ట్ గా అనిపిస్తే మనం అది చూస్ చేసుకొని అక్కడైతే కూర్చోవచ్చు. నెక్స్ట్ మేము అక్కడ నుంచి ఆ పిజియన్ స్పాట్ కి అయితే వెళ్ళాము. సో ఇక్కడికి తీసుకురావాలని నోనుగాడిని ఇప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం, కానీ ఇప్పటికైతే కుదిరింది. ఎందుకంటే అక్కడ వ్యూ అంత బాగుంటది, ఆ పావురాలు
అన్ని కూడా అక్కడే వాళ్ళైతే ఉంటాయి. సో అక్కడికి వచ్చి అందరు మేత వేస్తారు. అండ్ అక్కడ కూడా ఆ ఫుడ్ కి సంబంధించిన స్టాల్స్ అయితే ఉంటాయి. మనం అక్కడ నుంచి కొనుక్కొని వాటికి వేస్తే ఒక సాటిస్ఫాక్షన్ గా ఉంటది. సో మా ఇంటికి కూడా 2 పావురాలు వస్తా ఉంటాయి. వాటిని చూసి నొనగడు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఇన్ని పావురాలు అక్కడ చూసేసరికి అసలు వాటి వెనకాల వెళ్ళి చాలా ఆడుకున్నాడు అనమాట. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే కనుక కొంచెం ఆ బైక్ ని కానీ కార్ ని కానీ పక్కన పార్క్ చేసుకొని ఇదైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ ప్లేస్ అయితే నేనైతే చాలా ఇష్టంగా వెళ్ళాలనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకునే స్పాట్ అయితే ఇది. ఈ ఎర్లీ మార్నింగ్ రైడ్ అయితే నాకు చాలా మెమరీస్ అయితే ఇచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.